అందరూ హాల్‌లో ఉంటుండగా భవానీదేవి కృష్ణ, మురారి వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. "కృష్ణ మీరిద్దరూ కుదురుగా నిల్చోండి. నేను మీకొక విషయం అడుగుతాను. మీరు నాకు మాటివ్వండి" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణ "మీరడిగితే నేను వద్దంటానా అత్తయ్య" అని అంటూ ఉంటుంది. "మీ మాటకి మేము జవదాటతామా" అని అంటూ ఉంటుంది. అదే వద్దంటున్నాను. మీరు అందరి గురించి ఆలోచించింది చాలు. ఇకన మీ గురించి మీరు ఆలోచించండి. ఇంత వయసొచ్చింది. మీ అత్తకి మనవడో, మనవరాలో ఇవ్వాలని లేదా మీకు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి మీరా అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈవిడ ఇలాంటి ఆలోచన పెట్టింది. మళ్ళీ శోభన ముహూర్తం పెడుతుందా ఏంటి? ఎన్ని సార్లు తప్పించాలి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మురారి అయితే కృష్ణకాసి అలా కుంటిగా చూస్తూ ఉంటాడు. కృష్ణ సిగ్గుపడుతూ ఉంటుంది. మధు వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రేవతి అయితే అవును నాకు అనిపించింది. అందుకే అక్కయ్యకి చెప్పాను. ఇంత వయసొచ్చినా ఇంకా మనవడు మనకొద్దా అక్క అని అంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అంటూ ఉంటుంది. అవును అయితే ముహూర్తం అక్క అని రేవతి అంటూ ఉంటుంది. అవసరం లేదు. ఈ ముహూర్తాలు పెట్టిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తుంది. అది చెడుతూ ఉంది. ఏ ముహూర్తమూ అవసరం లేదు. ఈ రోజు నుంచి మీరు నిజమైన భార్యాభర్తలుగా మెలగవచ్చు అని భవానీదేవి అయితే అందరి ముందు చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి ఆదర్శ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక మురారి, కృష్ణ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మురారి అయితే దొరికింది ఛాన్స్, చాలా రోజులకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పి అంటూ ఉంటుంది. రేవతి అయితే కృష్ణకి ఏం చెప్పక్కర్లేదులే అక్క. తనే కోరి అడిగిందంటే తన నుంచి కూడా ఓకే అయినట్లే. మరి ఏ ఇబ్బంది లేదు మనకి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మధు వాళ్ళ అమ్మ అయితే అవునక్క 9 నెలలు తిరగకముందే నీకు మనవడో, మనవరాలో వచ్చేస్తుందిలే. కృష్ణ మీద నాకు ఆ నమ్మకం ఉంది అనైతే అంటూ ఉంటుంది.